హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'హరిహర వీరమల్లు' సినిమా మొన్న రిలీజ్ అయిందంటే మొన్న ప్రీమియర్స్ నుంచి కూడా మనం టాక్ చూస్తున్నాం. బయట పబ్లిక్ ఏ విధంగా మాట్లాడుతున్నారో చూస్తున్నాం. ఇవన్నీ కూడా చూస్తాం. అండ్ నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అంటే సక్సెస్ మీట్‌లో మాట్లాడడం జరిగింది. సో ఎంటైర్‌గా ఈ 'వీరమల్లు' విషయంలో సక్సెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? మరి నార్మల్ ఆడియన్స్ అండ్ ఆయన అభిమానులు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అండ్ ఈ సినిమా పట్ల అనలిస్ట్‌గా కానివ్వండి, లేకుంటే జర్నలిస్టులు కానివ్వండి, వీళ్ళేం చెప్తున్నారు అండ్ ఎంటైర్‌గా ఈ సినిమా గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము. సో, ప్రెజెంట్ మనతో పాటు మా సీనియర్ జర్నలిస్ట్ వీరిని శ్రీనివాస్ గారున్నారు. సో, ఎంటైర్‌గా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు? వాళ్ళ ఫ్యాన్స్ ఏం చెప్తున్నారు? నార్మల్ ఆడియన్స్ ఏం చెప్తున్నారు? నార్మల్ బయట జర్నలిస్ట్ కానివ్వండి, లేకుంటే అనలిస్ట్ కానివ్వండి, వీళ్ళేం చెప్తున్నారు? వీటి ఒకసారి ప్రాసెస్‌లో లైన్‌గా ఒకసారి వీళ్ళ ఆర్డర్ ఏంటో ఒకసారి చూద్దాము. సో, హాయ్ సార్. హాయ్. సో, నార్మల్‌గా మరి 'హరిహర వీరమల్లు' గురించి మామూలుగా చర్చ జరగట్లేదు. బయట మనకు తెలుసు. అవును. సోషల్ మీడియాలో గానివ్వండి, లేకుంటే యూట్యూబ్‌లలో గానివ్వండి, మీడియాలో సో, అంతా కూడా. అవును. సో, ఒక్కొక్క టాక్ కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేయడము, కొంతమంది చాలా మంది బాగుందని చెప్పడం, ఫ్యాన్స్ దగ్గర నుంచి కూడా రావడం, ఇవన్నీ కూడా చూసాం. నిన్న సక్సెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. సో, బయటొస్తున్న ఈ నెగెటివ్ టాకు, నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళ గురించి, ఈ వీఎఫ్ఎక్స్ బాలేదన్న దీని గురించి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడారు కదా! మరి ఆయన ఏం చెప్తున్నారు? దీని పట్ల అంటే ఆయన చెప్పింది ఒకసారి ఏంటి? అంటే ఆయన ఏం చెప్పారంటే కరెక్ట్‌గా వచ్చి ఏదైతే ఫీడ్‌బ్యాక్ వచ్చిందో హ్మ్. దాని గురించి అంతా కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఓకే. ఆయన టీమ్ అవ్వచ్చు, ఫ్యాన్స్ అవ్వచ్చు ఆయన దృష్టికి తీసుకెళ్లారన్నమాట. హ్మ్. దీని గురించి ఆయన రియాక్ట్ అయ్యారు. ఓకే. నిన్న ఏ రోజు మార్నింగ్ రిలీజ్ అయిన సినిమా ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ఏమన్నారంటే చాలామంది ఏంటంటే ఆయనకి దగ్గరికెళ్లి ఆయన టీమ్‌లో గాని మెంబర్స్ గాని, ఫ్యాన్స్ గాని ఆయన సన్నిహితంగా ఉండేవాళ్ళు. సార్ మన సినిమా గురించి నెగెటివ్‌గా ప్రచారం అవుతుంది. హ్మ్. సోషల్ మీడియాలో పలానా వాళ్ళు ఇలా మాట్లాడారు. ఇలాంటి రివ్యూస్ ఇచ్చారు. ఇవన్నీ ఓకే. చెప్పడం జరిగింది. ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. హ్మ్. దీని మీద ఆయన ఏమన్నా జనరల్‌గా ఆయన ఇటువంటి ఆటిలకి ఏమి ఎక్కువగా మనసుకి ఎక్కించేసుకొని ఏదో ఫీల్ అయిపోయే టైప్ కాదాయన. హ్మ్. జనరల్‌గా చెప్పాలంటే ఆయన సినిమా ఇండస్ట్రీలోకి ఒక నటుడు కావడం అనేది ఒక యాక్సిడెంటల్‌గా జరిగింది. ఆయనకి ఈట్లి మీద అనుకోకుండా ఒక డెస్టినీ ప్రకారమే మొన్న బ్రహ్మానందం గారు కూడా చెప్పినట్టు హ్మ్. ఒక డెస్టినీ ఇలా తీసుకొచ్చింది. అయితే దాన్ని అంతగా చెలించి ఇటువంటి రికార్డుల గురించి ఆటిలకి పట్టించుకొని వ్యక్తి, ఈ అందరూ కూడా తన సన్నిహితంగా ఉండేవాళ్ళని చెప్పడం వల్ల ఏమన్నారంటే, దీని గురించి ఎక్కువ మీరు పట్టించుకోవద్దు. ఏమన్నా ఫ్యాన్స్ అందరూ కూడా చాలామంది నెగెటివ్‌గా ప్రచారం జరుగుతుందని, నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారని రకరకాలుగా టాక్ నడుస్తుంది. ఓకే. దీని గురించి ఆళ్ళకి అభిమానులకి ఏం చెప్పారంటే, మీరు ఎక్కువగా ఏవైనా పడితే తీసుకోవడానికి నేనున్నాను గదా! హ్మ్. దాన్న ఏదైనా రాళ్ళవ్వచ్చు, ఏవన్నా విమర్శలవ్వచ్చు. నేనున్నాను. మీరెందుకు అంతగా ఫీల్ అవుతారు? దాన్నేం పట్టించుకోవద్దు. హ్మ్. ఒకవేళ మీరేమన్నా అంతగా చేయాలనుకుంటే ఆళ్ళకి ధీటుగా సమాధానం చెప్పండి. ఆ ఓకే. వచ్చే విమర్శలకి మీదైన స్టైల్‌లో ధీటుగా చెప్పండని చెప్పి అభిమానులకు ఒక తనదైన స్టైల్‌లో ఒక పిలుపిచ్చారని చెప్పొచ్చు. హ్మ్. జనరల్‌గా పవన్ కళ్యాణ్ గారు మాటల చాలా సిగ్గెక్కువ, మాట్లాడడం రాదు హ్మ్. అదొక కోణం ఉందది. అది ఒక నిజమే. ఇంకో కోణం మనందరికీ తెలిసిందే. డేరింగ్ అండ్ డాషింగ్‌గా ఏమైనా మాట్లాడగలరు. అవును. ఎవరితో అయినా మాట్లాడగలరు. ఈ హ్మ్. 2 కోణాలు కూడా ఆయనున్నాయి. హ్మ్. జనరల్‌గా ఇలాగ ఉన్నవాళ్ళు అలాగ ఉండరు. అలాగ ఉండేవాళ్ళు ఇలాగ ఉండరు. కానీ ఈళ్ళో 2 కోణాలు కూడా ఉన్నాయి. అయితే ఈ అభిమానులకి ఈ విధంగా పిలుపివ్వడం జరిగింది. అంటే ఓకే. నెగెటివ్ గురించి మీరేం పట్టించుకోవద్దు. హ్మ్. ఈ కలెక్షన్‌లు, రికార్డులు ఇవేమీ కూడా శాశ్వతం కాదు. సినిమాకి మారుతుంటాయి. ఇదే ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. హ్మ్. సినిమా బావుంది. మంచి ప్రయత్నం చేశాం. దానివల్ల మీరు ఈ టాక్ గురించి దీని గురించి ఇవేమీ బాధపడొద్దు, భయపడొద్దు. హ్మ్. అంతకీ మీరేమైనా రియాక్ట్ అవ్వాలనుకుంటే మీ దాని స్టైల్‌లో వాళ్ళకి ధైర్యంగా, గట్టిగా, ధీటుగా సమాధానం చెప్పండని చెప్పి ఒక పిలుపునిచ్చారు. ఓకే. అది. అండ్ ఈ వీఎఫ్ఎక్స్ వర్క్ గురించి ఈ సినిమాలో బెటర్‌మెంట్ చేస్తున్నారా? హ్మ్. లేకుంటే పార్ట్ 2కే అది షిఫ్ట్ చేస్తారా? అంటే వీఎఫ్ఎక్స్ బాలేదన్న టాక్ వచ్చింది. అది పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం చూసాము. సో, అంటే దాన్ని పట్టించుకోవద్దన్నారు గానీ, ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ వెర్షన్ కూడా రాబోతుందని అవును. చెప్తున్నారు. మరి అవును. దీని పట్ల ఏ విధంగా రియాక్ట్ అవ్వరు? అంటే అది మనం గతంలో కూడా చెప్పుకోవడం జరిగింది. హ్మ్. వీఎఫ్ఎక్స్ వర్కు ఇది ఈ సినిమాకొచ్చిన బ్యాడ్ ఆన్ ద టాక్ అవ్వచ్చు, నెగెటివ్ టాక్ అవ్వచ్చు. అందరూ చెప్తున్న మాట ఇదే. అది ఫ్యాన్స్ అవ్వచ్చు, అనలిస్ట్‌లు అవ్వచ్చు, జర్నలిస్ట్‌లు అవ్వచ్చు, హ్మ్. కామన్ ఆడియన్స్ అవ్వచ్చు. ఎవరైనా కానీ సినిమా అంతా బావుంది. కానీ అక్కడ కొంచెం బెటర్‌గా కొంచెం క్వాలిటీతో చేసుంటే ఒక ఇంకా అద్భుతమైన రెస్పాన్సు, హ్మ్. ఇంకా అద్భుతంగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండేది గదా! హ్మ్. ఆ విషయంలో ఎందుకు కేర్ తీసుకోలేదో ఒక అసంతృప్తి అయితే రావడం జరిగింది. ఓకే. దాన్ని పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, మిగతా టీమ్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. హ్మ్. అందుకని దాన్ని ఇక నుంచి నెక్స్ట్ పార్ట్ 2 ఉందని అనౌన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ నుంచి కూడా గతంలో సినిమా షూటింగ్ నిర్మాణంలో ఉన్నప్పుడే పార్ట్ 2 అని కూడా అనౌన్స్ చేశారు. హ్మ్. ఇప్పుడు దీని వరకు వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ని దృష్టిలో పెట్టుకొని పార్ట్ 2 విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటాం. హ్మ్. మరింత క్వాలిటీతో ఇక నుంచి ఆ పార్ట్ 2 చూసిన వాళ్ళు ఎటువంటి ఫీడ్‌బ్యాక్ రాని విధంగా ఇటు వీఎఫ్ఎక్స్ వర్క్ గురించి ఇలాగంటి టాక్ రాకుండా ఉండేలా ఒక అద్భుతమైన ఫీడ్‌బ్యాక్ వచ్చేలాగా మేము జాగ్రత్తలయితే తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఓకే. అండ్ మొదటి నుంచి కూడా 'హరిహర వీరమల్లు' విషయంలో అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఓకే. అభిమానులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు?
మొదట అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సక్సెస్ మీట్ ఆయన స్పీచ్ తర్వాత సో హ్మ్. వాళ్ళ రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? సక్సెస్ అది ఫ్యాన్స్‌లో కూడా కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ ఉందని చెప్పొచ్చు. హ్మ్. జనరల్‌గా కొంతమంది ఫ్యాన్స్ అనే వాళ్ళకి తమ అభిమాన హీరో తెర మీద కనిపిస్తే చాలు. హ్మ్. ఆ సినిమా ఎలాగుంది, కథ ఎలాగుంది అయన్నీ అనవసరం. హ్మ్. మన హీరోని మనం చూసుకున్నాం హ్మ్. చాలు అనుకునే వాళ్ళు కొంతమందుంటారు. ఓకే. అంటే అందులో ఆ సినిమాలో కూడా ఎలివేషన్స్ అందులో ఆయన ఎలివేషన్ 'వీరమల్లు' ఎలివేషన్స్ హ్మ్. ఆ సీన్ ఆ ఎలివేషన్స్‌తోనే ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అయిపోతారు. ఓకే. కాకపోతే ఇప్పుడంతా ఏముందంటే కంపారిజన్స్ వచ్చాయి. హ్మ్. ఆ హీరో సినిమా అంత కలెక్ట్ చేస్తుంది. ఈ హీరో సినిమా అంత కలెక్ట్ చేస్తుంది. హ్మ్. మా హీరో సినిమా ఎక్కువ రికార్డులుండాలి. ఈ కంపారిజన్స్, ఈ కాంపిటీషన్ వలన హ్మ్. ఇంకొంచెం బెటర్‌గా ఉండుంటే బెటర్ కలెక్షన్‌లు బాగుండేవి. రికార్డులు మాకు వచ్చేవని చెప్పి కొంతమంది అసంతృప్తి ఉంది. ఓకే. దానివల్ల కొంతమంది అసంతృప్తిగా ఉన్నారేమో గానీ, ఒక సినిమా ప్రకారంగా చూసుకుంటే ఒక వాళ్ళకి ఆడియన్స్‌కి ఒక అంటే చాలా గ్యాప్ తర్వాత పవన్ ఓకే. కళ్యాణ్ గారు చాలా గ్యాప్ తర్వాత తెర మీద చూడడం. ఈయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైమ్ సినిమాకి రావడంతో అభిమానులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొంతమందికి మాత్రం ఇంకొంచెం బెటర్‌గా ఉంటే బాగుండని చిన్న అసంతృప్తి అయితే మాత్రం ఉందన్నది వాస్తవం. ఓకే. మరి పవన్ కళ్యాణ్ గారు అంటే స్పీచ్ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా రియాక్షన్స్ వస్తున్నాయి? ఎందుకంటే ఆయన సపోర్ట్ చేస్తారు. ఆ! మీరంతా అవును. కూల్‌గా ఉండకండి అన్నట్టుగా కూడా మాట్లాడారు. సో, అప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు? ఇక నిజంగా చెప్పాలంటే హీరోకి అభిమానులే బలం. ఆ విషయం ఆయన చెప్పడం జరిగింది. నా బలం అంతా కూడా మీరే. హ్మ్. ఇంకా చెప్పాలంటే ఆ బలము అభిమానులే, బలహీనత కూడా అభిమానులే. ఓకే. ఆయన చేసేదంతా కూడా అభిమానులు బాగుండాలి. అభిమానులు హ్యాపీగా ఉండాలి. అభిమానుల కోసమే ఆయన చేస్తుంటారు. అందుకని అభిమానులకు కూడా పిలుపునివ్వడం జరిగింది. వాళ్ళకొక ధైర్యాన్ని చెప్పడం జరిగింది. సినిమా విషయంలో మీరు సినిమా సరిగ్గా రాలేదనో, అవుట్‌పుట్ సరిగ్గా లేదనో, క్వాలిటీ సరిగ్గా లేదనో కొంతమంది నెగెటివ్స్ ప్రచారం చేస్తారు. కావాలని చేసేవాళ్ళు కొంతమందుంటారు. జెన్యూన్‌గా అందులో లేని పాయింట్‌ని చెప్పేవాళ్ళు కొంతమందైతే, హ్మ్. కావాలని చెప్పి ఏదో బ్యాడ్ చేయాలని, ఏదో ఒక రాయేయాలని అలా చేసేవాళ్ళు కొంతమందుంటారు. అటువంటి వాళ్ళకి ఆయన చెప్పడం ఆయనకు ఒక మంచి మాట కూడా చెప్పారాయన. హ్మ్. ఏమన్నారంటే, ఎవరు మన మీద రాళ్ళేస్తున్నారంటే మనంత బలంగా ఉన్నట్టు లెక్క. ఎవరో బలంగా ఉన్న బలహీనుడి మీద ఎయలేరుగా. మనం బలంగా ఉన్నాం కాబట్టి అది వాళ్ళు చూడలేక ఎందుకో వాళ్ళేస్తున్నారు. దాన్ని తీసుకోవడానికి నేనున్నాను. ఆ రాళ్ళు దెబ్బలు తట్టుకోవడానికి నేనున్నాను. మీరెందుకు భయపడతారు, బాధపడతారు. హ్మ్. ఆళ్ళకి భయపడొద్దు, బాధపడొద్దు. మీరు జీవితాన్ని ఎంజాయ్ చేయండి అని అందులో ఈ ప్రెస్ మీట్‌లో ఆయనలో ఒక ఇప్పుడు మనకు తెలిసింది ఒక డివోషన్, ఒక వేదాంతం. హ్మ్. ఆయనలో ఉన్న వేదాంతాన్ని మరోసారి నిన్న స్పీచ్‌లో మనకు కనిపించింది. ఓకే. ఏంటంటే ఏదైనా లక్ష్యాన్ని సాధించడం కన్నా, ఆ లక్ష్య సాధన చేసే జర్నీని ఎంజాయ్ చేయాలి. అందుకే చాలామంది చూస్తుంటాం. మనం ఏదో గోల్ సాధించిన తర్వాత అప్పుడు మనం ఎంజాయ్ చేయాలి. ఆ గోల్‌ని రీచ్ అవ్వాలి. అప్పుడు ఎంజాయ్‌మెంట్ ఉంటదనుకుంటారు. కానీ ఈయన చెప్పింది ఆ గోల్ ఆ లక్ష్యం వైపు వేసే ప్రయత్నంలో వెళ్ళే ప్రయాణాన్ని కూడా ఎంజాయ్ చేయాలి. హ్మ్. నేను మామూలు ఎక్కడో నెల్లూరులో తిరిగేవాడిని. ఒక సినిమా స్టార్ అవ్వడం, తర్వాత రాజకీయాల్లోకి రావడం, ఆ తర్వాత ఒక డిప్యూటీ సీఎం అవ్వడం. ఇది ఇంతకు మించి ఇంకేం కావాలి? దీన్ని ఎంజాయ్ చేయాలి. ఎవరైనా సరే అసలు మనం బ్రతికుండము, జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటూ ఒక విధంగా చెప్పాలంటే ఒక సూక్తి జీవితం యొక్క పరమార్థం, జీవితం ఏం చేయాలి ఏంటన్నది యువతకి, అభిమానులకి అందరికీ కూడా ఒక అద్భుతమైన స్పీచ్ ఇచ్చారని చెప్పొచ్చు నేను. అవును. అది. ఓకే. అండ్ ఆయన సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం చేస్తున్న వాళ్ళపైన దాడి చేయండి అని కూడా అవును. వాళ్ళ అభిమానులకైతే పిలుపునిచ్చారు. అంటే దీనిపైన కాస్త భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా వాళ్ళకు అంటే చెప్పకపోయి ఉంటే బాగుండేది. ఎందుకు ఈ అవును. విధంగా చెప్పారని చెప్పేసి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఈ మధ్య ప్రతి సినిమా పైన నెగటివిటీ కూడా అవును. రావడం చూస్తున్నాం. 'పుష్ప'కొచ్చింది, అవును. 'దేవర 2'కొచ్చింది, 'గేమ్ అవును. చేంజర్'కైతే విపరీతంగా వచ్చింది. సో నెగటివిటీ అనేది కామన్ అయిపోయింది. సో అవును. వాటిని డీల్ చేసేస్తూ సినిమాలు సక్సెస్ కూడా సాధించినవి ఉన్నాయి. కొన్ని ఫెయిల్ కూడా అయ్యాయి. సో, హ్మ్. పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా పిలుపునివ్వడాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే మీరు చెప్పినట్టు నిజమే గాని అలా మాట్లాడకుండా ఉండకుండా ఉంటే బాగుండేది. కాకపోతే ఏంటంటే అభిమానుల్లో ఒక జోష్ నింపడం కోసం. ఓకే. చాలామంది అభిమానులు కొంచెం హుహు. డల్ అయ్యారు. రిలీజ్‌కి ముందు గాని, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గాని సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అయిపోతుంది. హ్మ్. రకరకాలుగా ఆలోచించి రకరకాలుగా ఊహించుకున్నారు. ఓకే. అయితే కొన్ని చోట్ల ఆ ఊహ అందుకోపోయేటప్పటికి చాలా వరకు ఈ డల్‌నెస్ అనేది వస్తది. హ్మ్. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళలో జోష్ నింపడం కోసం అన్నారు గానీ, ఓక్ నిజంగా ఆళ్ళు అభిమానులు ఎళ్ళిపోయి ఎవరో ఏదో నెగెటివ్‌గా రాస్తే వాళ్ళని కొట్టేయండి, చంపేయండి అని చెప్పడం ఆయన ఉద్దేశ్యం కాదు. హ్మ్. అక్కడ ఆ క్షణంలో వాళ్ళలో జోష్ నింపడం కోసం అన్న మాటలవి తప్పితే, ఓకే. ఆళ్ళని ఏదో అలాగా అలాంటి పిలుపు ఇవ్వాలని ఆయన ఇంటెన్షన్ అది కాదు. హ్మ్. వాళ్ళకో ధైర్యం, వాళ్ళకొక జోష్ నింపడం కోసం అన్నారు తప్పితే, చాలామంది సినిమా ఒక హీరో అభిమానులంటే ఆ సినిమా హిట్ అయినట్టు, అలాగే ఆ సినిమా అయినా నష్టం వస్తే మనకే వచ్చేసినట్టు ఫీల్ అయిపోతారు. ఓన్ ఓన్ చేసుకుంటారు ప్రతి చేసుకుంటారు. సినిమాని. హ్మ్. ప్రతి సినిమాని ఓన్ చేసుకొని, ఆ బాధ ఏమన్నా వస్తుంటే మా హీరో బాధలో ఉన్నాడంటే తనకే బాధ వచ్చినట్టు ఫీల్ అవుతాడు. అందువల్ల అభిమానులందరూ డల్ అయిపోవడం వల్ల అలాగా ఉన్నారని ఆ ఫీడ్‌బ్యాక్ ఈయనకి రావడంతోటి
మీరు ఇలాగా ఒక జోష్ నింపే మాటలు తప్పితే ఆయన ఎప్పుడు కూడా అందరూ బాగున్నారు. అక్కడే ఆ మాటలోనే ఆయన చెప్పడం జరిగింది. హ్మ్. అసలు ఈ కులాలేంటి, ఈ మతాలేంటి, ఈ ప్రాంతాలేంటి, ఈ గొడవలేంటి, మనిషిలాగా మామూలుగా ప్రశాంతంగా బతకాలి. ఇది కదా జీవితం అన్నారు. అలా ఓకే. అలా అసలు గొడవలంటే చిన్న చిన్న గొడవలుంటాయి అన్నట్టుగా అన్నారు. అలాంటి వ్యక్తి హ్మ్. కావాలని ఎళ్లి నెగెటివ్ రాసేటి వాళ్ళని కొట్టేయండి అని ఆయన ఇంటెన్షన్ అది కాదు. ఓకే. కాకపోతే ఆళ్ళు అభిమానుల కోసం ఆ జోష్ నింపడం కోసం చెప్పిన మాటలవి అంతే. ఓకే. అంటే నార్మల్‌గా 'పవన్ కళ్యాణ్' గారు అది పిలుపునిచ్చినా, ఇవ్వకపోయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం జరుగుతూ ఉంటుంది. స్టార్ హీరోల అభిమానులు వేరే వాళ్ళు మా హీరో మీద కామెంట్ చేస్తంటే ఖచ్చితంగా సోషల్ మీడియాలో దాడికి దిగుతారు. దానికి కౌంటర్ అటాక్ ఇస్తూనే ఉంటారు. సో, అవును. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారి విషయంలో అదే జరిగింది. 'ఎన్టీఆర్' గారి విషయంలో, 'అల్లు అర్జున్' గారు, 'రామ్ చరణ్' గారు అందరి విషయంలో జరిగింది. అది ప్రత్యేకంగా అయితే 'పవన్ కళ్యాణ్' గారు మెన్షన్ చేయకుండా జరుగుతూ ఉంటుంది. అది అవునవును. కామన్‌గా అయిపోయింది కూడా. అవును. ఓకే. అండ్ ఇంకోటి విషయానికొచ్చేసరికి ఇప్పుడు నార్మల్‌గా ఫిల్మ్ జర్నలిస్టులు లేకుంటే అనలిస్టులు వీళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. అంటే హ్మ్. కంప్లీట్ సినిమా ఏ విధంగా ఉందని జెప్పేసి. హ్మ్. సో, మరి వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి? సో, దాని గురించి ఏం జెప్తారు? అదే జర్నలిస్ట్‌ల కానీ, అనలిస్ట్‌లు గాని అందరూ చెప్తున్నట్టు అదే. క్వాలిటీ కొంచెం ఉంటే బాగుండేది. హ్మ్. ఫస్ట్ హాఫ్ బాగుంది. హ్మ్. సెకండ్ హాఫ్ విషయంలో అసంతృప్తి ఉంది. ఓకే. క్లైమాక్స్ అలాగా అసంతృప్తిగా ఉంది. హ్మ్. ఆ తుఫాను అది ఇది కాకుండా వేరే పెట్టుంటే బాగుంటదేమో. ఇలా రకరకాల ఒపీనియన్స్ రకరకాల వచ్చినియి అభిప్రాయాలొచ్చినియి గానీ, అందరూ హ్మ్. ఆల్‌మోస్ట్ అంతా ఓవరాల్‌గా చెప్పేదదే. హ్మ్. క్వాలిటీ విషయం చెప్తున్నారు. క్లైమాక్స్ విషయం చెప్తున్నారు. హ్మ్. అంత తప్పితే అలాగే కొంచెం దేనికైనా ఏ సినిమాకైనా ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలంటే, ఆ ఎమోషన్ అన్నది పండాలి. ఓకే. కొన్ని కొన్ని సీన్‌లో ఆ ఎలివేషన్స్ బావున్నాయి. హ్మ్. హీరోకి వీరమల్లుకిచ్చే ఎలివేషన్స్ ఓకే. ఫ్యాన్స్ కావచ్చు, అలాగే కామన్ ఆడియన్స్‌కి కూడా నచ్చేలాగా వాళ్ళకి కిక్ ఇచ్చేలాగా అయి ఎలివేషన్స్ బావున్నాయి. బట్ అక్కడ హ్మ్. ఎమోషన్ అన్నది హ్మ్. మిస్ అయింది. ఓకే. అంటే కొన్ని సీన్‌లో ఎమోషన్స్ బావున్నా, ఇంకొన్ని చోట్ల ఎమోషన్స్ కనెక్ట్ కాకపోవడంతోటి అది కనెక్ట్ అయ్యుంటే ఇంకెంతో బాగుండేది. హ్మ్. ఆడియన్స్ థియేటర్‌కొచ్చినప్పుడు తను 2:30 గంటలు మొత్తం తన ప్రపంచాన్ని మర్చిపోయి ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళాలి. హ్మ్. అది ఎప్పుడు ఏ సినిమా అయితే అలా తీసుకెళ్తదో ఆ సినిమా పెద్ద హిట్ అవుతది. ఆ ప్రపంచంలోకి. ఇందులో కొంచెం చాలా సన్నివేశాలు గాని చూస్తున్నప్పుడు ఇందులో ఒక జిజియా పన్ను హిందూగా బతకాలంటే జిజియా పన్ను విధించాలి. ఇయన్నీ అప్పుడు అలా ఉండేయా అని మనకు కొన్ని పుస్తకాల్లో చదువుకున్నా, తెలిసినా హ్మ్. అప్పుడు అలా ఉండేదని కళ్ళకి కట్టినట్టు చూపించినట్టు కొన్ని చూపించారు. ఓకే. కొన్నాటిలో ఆ ఎమోషన్ వర్కౌట్ అయింది. కానీ ఇంకొంచెం బెటర్‌గా ఉండాలి. హ్మ్. ఇంకొంచెం సీన్‌లో ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో ఇంకొంచెం ఎమోషన్ హ్మ్. కనెక్ట్ అయ్యి ఉంటే, ఎమోషన్ బాగుండుంటే, ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఉంటే ఇంకా వేరే లెవెల్‌లో ఉండేది. ఓకే. అన్నది ఆ కంప్లెయింట్ ఉంటది. జర్నలిస్ట్‌లు అవ్వచ్చు, అనలిస్ట్‌లు అవ్వచ్చు అందరూ. ఈవెన్ ఇప్పుడు కామన్ ఆడియన్స్ కూడా ఇంకా చెప్పాలంటే కామన్ ఇప్పుడు జర్నలిస్ట్‌లు, అనలిస్ట్‌ల కన్నా కామన్ ఆడియన్ ఇంకా ఎక్కువ అనలైజ్ చేసేస్తున్నాడు. హ్మ్. మనం మనం చూసే కోణం కన్నా హుహు. వాడికి వేరే కోణంలో చూస్తున్నాడు. అవును. మనం కూడా అవును కదా! ఈ కోణం మనం చూడలేదే. ఇతను ఇలా కనిపెట్టాడా అని కూడా అంటున్నారు. హ్మ్. వాళ్ళు ఇప్పుడు వరల్డ్ సినిమా, ప్రపంచ సినిమా చేతుల్లోకి అందుబాటులోకి వచ్చేయడం వల్ల జర్నలిస్ట్‌లు, అనలిస్ట్‌లు కాకుండా కామన్ ఆడియన్స్ వాళ్ళు కూడా హ్మ్. అటు వరల్డ్ సినిమా, ఇండియన్ సినిమా, తమిళ్, మలయాళం ఒకటేమిటి అన్ని లాంగ్వేజ్ సినిమాలు కూడా చూసి, ఓకే. వాడికి కూడా నాలెడ్జ్ పెరిగిపోయి, హ్మ్. ఈ సినిమాలో ఇక్కడ తప్పుంది, ఇది ఇక్కడ తప్పుంది. జనరల్‌గా ఈ సినిమా ఎంజాయ్ చేయడం కన్నా, ఒక రాలేద్దాం ఇది ఎక్కడ మైనస్‌లున్నాయి, ఎక్కడ ప్లస్‌లున్నాయి, హ్మ్. ఎక్కడ ఏ తప్పులున్నాయి, ఈ వెతికే జనం కొంతమంది ఎక్కువైపోయారు. ఓకే. ఎక్కువైపోయారన్నా కొన్ని 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 అప్రయత్నంగా కూడా ఈ వరల్డ్ సినిమా నాలెడ్జ్ ఎక్కువైపోవడం వల్ల, హ్మ్. ఇలాగ చాలా వరకు ఇలా కూడా జరుగుతుందని చెప్పొచ్చు. రైట్. అండ్ ఇక సినిమా పార్ట్ 1 అయిపోయింది. ఇక పార్ట్ 2 పరిస్థితేంటి? సో, దీని నుంచొచ్చిన నెగటివిటీని సో, దానికి షిఫ్ట్ గాకుండా సో, జాగ్రత్తలు తీసుకొని సినిమా తీస్తారా? పార్ట్ 2 విషయంలో అభిమానుల్లో కూడా ఆసక్తయితే నెలకొంది. అంటే పార్ట్ 2 మరి ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు అవును. పొలిటికల్‌గా బిజీ అయిపోయారు. అవును. సో, ఇది కంప్లీట్ జేయడానికి 5, 6 ఇయర్స్ పట్టింది. మరి దానికి ఎంత టైం పడుతుందన్న ఒక చర్చ కూడా బయట జరుగుతుంది. మరి అవును. పార్ట్ 2 విషయంలో పవన్ కళ్యాణ్ గారు రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? సో, సినిమాకి సంబంధించి ఏం జెప్తారు? పార్ట్ 2 విషయంలో అయితే ఆయన చెప్పడం కూడా జరిగింది. హ్మ్. 25% అయిపోయింది. ఓకే. ఇంకా మిగిలిన మిగతా 75% కూడా త్వరలో తీసేసి అంటే ఇప్పటివరకు వచ్చిన పార్ట్ 1కి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ని దృష్టిలో పెట్టుకొని, హ్మ్. క్వాలిటీ విషయంలో మరింత శ్రద్ధ తీసుకొని పార్ట్ 2 చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఓకే. బట్ వాళ్ళు చెప్పినంతగా అది అవుతదా అంటే, హ్మ్. ముందు చాలా వరకు ఇప్పుడు మనం ట్రెండ్‌లో మనం చూసాం. పార్ట్ 1, పార్ట్ 2 అనౌన్స్ చేస్తున్నారు. కానీ పార్ట్ 1 హిట్ అయితేనే పార్ట్ 2 ఉంటుంది. లేకపోతే పార్ట్ 2 ఉండదు. అవును. బట్ ఇక్కడ జరగాలంటే పార్ట్ 1 ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వాలి. ఓకే. నిర్మాతకు లాభాలు రావాలి. హ్మ్. ముందు 'రత్నం' గారు దీని నుంచి బయటపడాలి. ఆయనకొక జోష్ రావాలి. ఓకే. సెకండ్ పార్ట్ 2 నేను తీయగలను, తీస్తాననేది ఒక జోష్ ఆయనలో రావాలి. హ్మ్. దీనికి తగ్గట్టు 'పవన్ కళ్యాణ్' గారు దీనికి డేట్స్ ఇస్తానికి ముందుకు రావాలి. అలాగే బయర్స్‌లోను, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా సినిమా పార్ట్ 2 మీద హ్మ్. ఇంట్రెస్ట్ చూపించాలి. ఓకే. ఇదంతా జరగాలి. హ్మ్. పైగా రీసెంట్‌గా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో చూసాం. హ్మ్. ఇక నుంచి సినిమాలు నటుడుగా కన్నా నిర్మాతగా చేస్ చేయాలనుకుంటున్నాను అన్నారు. అవును. నటుడుగా అంటే ఎక్కువ బల్క్ డేట్స్ ఇవ్వాలి.
పొలిటికల్‌గా బిజీగా ఉన్నారు. హ్మ్. అందువల్ల నేను సినిమా నిర్మాతగానే చేయొచ్చేమో తప్పితే నటుడుగా అన్నది కొంచెం కష్టమేమో అన్నట్టుగా చెప్పారు. ఓకే. అయితే ఒక విధంగా చెప్పాలంటే ఆయన నటుడుగా ఇప్పుడు నిర్మాతగా చేయాలంటే ఇంకా ఎక్కువ వర్క్ చేయవలసి ఉంటుంది. హ్మ్. తను ఎంత టీమ్ పెట్టుకున్నా హ్మ్. ఇంతకీ తనకు సినిమా చేయాలనడానికి రీజన్ ఏంటి? డబ్బుల కోసం చేస్తున్నారు. ఆయనకి డబ్బులు కావాలి. ఆయనకి వేరే వ్యాపారాలు లేవు. పార్టీ నడవాలంటే డబ్బులు కావాలి. హ్మ్. డబ్బుల కోసమే ఈ సినిమా చేస్తానంటున్నారు. హ్మ్. బట్ నిర్మాతగా సినిమా చేస్తే డబ్బులు వస్తాయా? రావా? అన్నది కూడా డౌట్ అది. ఓకే. హీరోగా సినిమా చేస్తే టక్‌మని వచ్చేస్తాయి. అవును. లాభ నష్టాలతో సంబంధం లేదు. ఆయన ఇమేజ్ మీద. ఇమేజ్ మీద ఇంత సినిమా నటించాలంటే ఇంత ఇన్ని కోట్లు ఇవ్వాలి. హ్మ్. అది లాభం అయితే ఏంటి? నష్టం ఏంటి? హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేదు. ఓకే. అది నీకు అమౌంట్ కరెక్ట్‌గా వచ్చేస్తది. హ్మ్. కానీ నిర్మాతగా అంటే మంచి కథను ఎంచుకోవాలి. హ్మ్. ఆ కథ తీసి అయ్యి రిలీజ్ చేసేటప్పుడు అది వర్కౌట్ అవుద్దో లేదో తెలీదు. ఒక పెద్ద టీమ్ ఉండాలి. టీమ్ జడ్జిమెంటు. ఈయన మనుషుల్ని పెట్టి చేసేదానికన్నా హ్మ్. అది కూడా అంత ఈజీ కాదుగా. వాళ్ళ ఓకే. జడ్జిమెంట్ ఉండాలి. ఆ జడ్జిమెంట్‌ని వీళ్ళు నమ్మాలి. ప్రమోట్ చేయాలి. చాలా పెద్ద రిస్క్‌తో కూడుకున్న పని. హ్మ్. దానికన్నా హీరోగానే చేస్తేనే ఆయనకి లాభ నష్టాలతో సంబంధం లేకుండా డబ్బులొచ్చే ప్రయత్నం ఆయన వస్తది. ఫ్యాన్స్ కూడా ఖుషి ఛాన్స్. ఖుషి అయిపోతారు. అవుతారు. హ్మ్. మరి అయితే ఆయన నిర్మాతగా రాణిస్తానంటున్నారు. ఆయన ఓకే. ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం చూస్తే హ్మ్. మరి హీరోగా చేయరా? హ్మ్. హీరోగా వస్తాది లాస్ట్ సినిమానా? అలాగ ఓకే. అనుకోవచ్చు. హ్మ్. లేదు ఇది ఎలాగా ప్రెస్టీజియస్‌గా ఇది నేను ఆయనే 25% రెడీగా అయిపోయింది కాబట్టి, హ్మ్. నేను మీరు చేస్తానని అందరి ముందు చెప్పారు కాబట్టి, హ్మ్. చేస్తారని అనుకోవచ్చు. కాకపోతే అది ఎప్పుడవుద్దో కూడా మనం చెప్పలేని పరిస్థితి. ఓకే. హీరో నెక్స్ట్ ఇయర్ వరకు వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకైనా సరే? అంటే ఇప్పుడు దీని నుంచి బయటపడాలి. లాభాల కలెక్షన్స్ రావాలి. అంటే నేను కలెక్షన్స్ అయితే బానే ఉన్నాయని ఫస్ట్ చెప్తున్నారు. డే అంటే ఫస్ట్ డే ప్రీమియర్స్ ద్వారా 30,00,00,000 ప్రీ వచ్చాయని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ తర్వాత డే సో, సండే వరకు ఎలాగో ఉంటుందని అంటున్నారు. సండే వరకు ఉంటుంది. ఫస్ట్ డే వచ్చేస్తది. బానే ఉంటది. దీన్ని బయట పడిపోతారనే అందరూ టీమ్ గాని, ఫ్యాన్స్ గాని మిగతా అందరూ ఇండియాలో ఇండస్ట్రీలో ఉన్న సన్నిహిత వర్గాలంతా చెప్తున్నది రత్నం గారు, ఏఎం రత్నం గారు హ్మ్. దీని నుంచి ఏదైతే ఉందో ఒక 5 ఏళ్ల నిర్మాణం పట్టింది. దానివల్ల బాగా ఖర్చయింది. ఆ ఖర్చు నుంచి దీన్ని బయట పడిపోతారని వాళ్ళందరూ మంచి ఆశతో, హోప్‌తో ఉన్నారు. ఓకే. ఆ ఆశ అది అయిపోయి ఆ అమౌంట్ వచ్చేసిన తర్వాత దీన్ని బయట పడిపోయిన తర్వాత అప్పుడు ఆ పార్ట్ 2 చేయడానికి ఒక జోష్ రావాలి. ఇక్కడ ఓకే. మనం చూసాం ఆయన అన్నారు. ఒక జనరల్‌గా నేను పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్‌గా పంచాయతీరాజు వ్యవస్థ చూస్తుంటాను. బట్ సినిమా రిలీజ్ చేయడానికే పంచాయతీలు చేయవలసొచ్చింది. హ్మ్. అంటే దాన్ని బట్టి అది ఒక పవర్ స్టార్ సినిమా రిలీజ్ అవ్వడానికి హ్మ్. పంచాయతీలు చేయాల్సొచ్చిందంటే దీని వెనక ఎంత జరిగింది? హ్మ్. ఎన్ని కష్టాలొచ్చాయి? ఎన్ని ఇబ్బందులున్నాయి? అన్నమాట అర్థం చేసుకోవచ్చు. జనరల్‌గా నిర్మాత అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చాలా వరకు వీరమల్లు అనేది ఒక 5 ఏళ్ల సంవత్సరం నిర్మాణం భారీగా జరగడం వల్ల నలిపేసింది వాళ్ళని. దీన్నిప్పుడు ఆటి నుంచి బయట పడిపోయి పార్ట్ 2 తీస్తానని జోష్ రావాలంటే, ఆ విధంగా కలెక్షన్ రూపంలో రావాలి. ఓకే. అందువల్ల అదొచ్చిన తర్వాత అప్పుడు పార్ట్ 2 ఉంటుందా? అది ఎప్పుడుంటుంది? వెంటనే ఉంటుందా? అన్నది దాన్ని బట్టి ఆధారపడి ఉంటదని చెప్పొచ్చు. ఓకే. టైమ్ అయితే పడుతుంది. టైం పడుతుంది ఖచ్చితంగా. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. సో, ఇది మరి 'హరిహర వీరమల్లు' గురించి కంప్లీట్‌గా ఎవరెవరి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి అండ్ పార్ట్ 2 విషయంలో నెలకొన్న గందరగోళంకి సంబంధించి ఎంటైర్‌గా మా జర్నలిస్ట్ వీరిని శ్రీనివాస్ గారైతే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, చూద్దాం పార్ట్ 2కి సంబంధించిన అప్డేట్ ఎప్పుడొస్తుందో, అది ఎప్పుడు ఫినిష్ చేయగలరో, దీనికి సంబంధించి మరి కొంతసేపయితే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.